హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి వంకాయలు అనమాట. వేరే అక్క వాళ్ళు ఇచ్చారు. పోయినసారి ఇచ్చినప్పుడు ఏంటంటే బాగా పొడవుగా ఉన్నాయండి. ఇవి ఏంటంటే కొంచెం చిన్న సైజు వచ్చినాయి అనమాట. అంటే ఎండ్లకు కూడా కొంచెం చిన్న సైజు వస్తాయని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా. ఇవి వచ్చేసి కొన్ని కాయలు ఏంటంటే కొంచెం ముదిరినట్టు కనిపిస్తున్నాయి. ఇదిగో ఇక్కడ చూసారు కదా, కొంచెం ముదిరినట్టు అనిపిస్తుంది అనమాట. ఇందులో గింజ వచ్చేసి కొంచెం పెద్ద సైజు ఉంటుందన్నమాట. ఇవి కొంచెం లేత ఉన్న కాయలు వచ్చేసి కర్రీ చేసుకోవచ్చు. ఈ ముదిరిన కాయలు ఏంటంటే చట్నీకి బాగుంటాయండి. మనకి నూరిన చట్నీ, మనకు కొంచెం 4 రకాల కూరగాయలు వేసుకొని చట్నీ చేసుకుంటామని చెప్పి ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా. అలా చట్నీ చేసుకోవచ్చండి. కొంచెం దొండకాయలు, టమోటాలు, వంకాయలు, బెండకాయలు అట్లా 4, 5 రకాలు వేసుకొని అవి రెండు అట్లా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి చట్నీ వచ్చేసి. ఈసారి వీలు కుదిరితే కనుక అట్లా చేసినప్పుడు వీడియో పెడతాను. ఇవి ఏంటంటే ఇంతకు ముందు కన్నా ఇప్పటికి చాలా సైజు తగ్గినాయండి. ఇక్కడ వచ్చేసి తిరగలి అంటారు. అంటే వెనకటి కాలంలో అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఏంటంటే ఆ కాలంలో వాడేవాళ్ళు అనమాట. కొంచెం మిల్లులు అవి ఉండేవి కాదండి. ఇంతకుముందు వెనకటి కాలంలో ఏంటంటే పిండి మిల్లులు, రవ్వ మిల్లులు ఇలా ఉండేవి కాదు. అప్పుడు ఏంటంటే తిరగళ్ళు ఉండేవి కదా. ఇట్లా జొన్నలు, ఇవి వచ్చేసి జొన్నలు అనమాట. ఇది మాదేనండి. తిరగలు వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది. ఇవి ఏంటంటే జొన్న అన్నం తింటారనమాట మామయ్య వాళ్ళు. అందుకని రవ్వ పట్టిస్తున్నారనమాట. ఇవి ఇంతకుముందు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పొలాల్లో కందులవి పండించేవాళ్ళు కదా, కందులు, శనగలు. కందిపప్పు చేయాలనుకోండి ఇట్లా తిరగల్లోనే వేసి పప్పు పట్టేవాళ్ళు అనమాట. అంటే చెరిగేవాళ్ళు అనమాట. చా దీని ద్వారానే చేసుకునేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే మిషన్లు వచ్చినాయి కానీ ఇప్పుడు అసలు కనిపించట్లేదండి ఈ తిరగళ్ళు వచ్చేసి. అందుకే నేను వీడియో తీశాను. ఏంటంటే చాలా రేర్గా కనిపిస్తుంటాయి కదా, ఎక్కడో నోటికో కోటికో. అందుకని చెప్పేసి తిరగలు బాగుంది కదా అని చెప్పి కొంచెం రవ్వ పట్టిస్తూ ఉంటే నేను వచ్చేసి వీడియో తీశాను. ఇక్కడ నేను కూడా వండుతానండి. పిల్లలకు వచ్చేసి జొన్నన్నం వండుతాను. పెరుగన్నంలోకి బాగుంటుంది. ఇంకా నేను కూడా అప్పుడప్పుడు వండుతుంటాను అనమాట. అందుకని తీసుకొచ్చాను. ఇది వచ్చేసి జొన్నలు పట్టించిందనమాట. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.